గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సెకండ్ బీకామ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్లో గృహస్థి ద్వారా ఆదాయము అనే టాపిక్ చెప్పుకుంటున్నాము. సో అందులో భాగంగా నిన్న గృహస్థి ద్వారా ఆదాయం యొక్క లెక్కను మనం ఏ విధంగా చేయాలి అనేందుకు ఒక నమూనా అయితే మీకు చెప్పడం జరిగింది. ఆ నమూనాని అలాగే మీరు ఈరోజు నేను ఈ ఫైల్ షేర్ చేస్తాను, దాని ప్రకారం వేయండి. మనం ఆ లెక్కను చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు నిన్న ఒక్కసారి ఆ నమూనా ఏ విధంగా మనం డిస్కస్ చేసామో చూద్దాము. ఆ తర్వాత మనం ఈ రోజున ఏ విధంగా అయితే జీతం ద్వారా ఆదాయము అనే లెక్కలో తగ్గింపుల గురించి చెప్పుకున్నామో స్థూల జీతం నుంచి, అలాంటి అండర్ సెక్షన్ 16 అనే తగ్గింపుల గురించి అక్కడ ఎలా నేర్చుకున్నాము, ఇక్కడ గృహస్థి ద్వారా ఆదాయంలో కూడా తగ్గింపులు ఉంటాయి. వాటిని మనం అండర్ సెక్షన్ 24లో చదువుకుంటాము. సో అండర్ సెక్షన్ 24కి సంబంధించిన విషయాలు ఈరోజు నేర్చుకుంటాము. సో నిన్న నేను చెప్పినటువంటి నమూనాలో మీరు గమనిస్తే 3 దశలు ఉన్నాయి. మొదటి దశలో ఎక్కువగా చూస్తాము, రెండింటిని పోల్చి. రెండో దశలో తక్కువ చూస్తాము, ఆ రెండింటిని పోల్చి. మూడో దశలో ఎక్కువ. సో ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఎక్కువ, తక్కువ, ఎక్కువ అలా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ, తక్కువ, ఎక్కువ అని గుర్తుపెట్టుకుంటే మొదటి ఎఫ్ఆర్వికి ఎంఆర్వికి పోల్చి చూస్తాము, ఎక్కువ ఏదో చూస్తాము అందులో. అలా వచ్చిన దాన్ని భావిత అద్దె విలువ అని అంటాము, ఎజ్యూమ్డ్ రెంటల్ వాల్యూ అంటాము. ఒక్కసారి రివీల్ చేస్తాను, ఒక్కసారి రీకాప్యులేషన్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఆ తరువాత రెండో స్టేజ్లో ఆ భావిత అద్దె విలువని అక్కడ ప్రామాణిక అద్దె విలువ అని లెక్కలో ఇస్తాడు, ఎస్ఆర్వి అంటారు. ఆ రెండింటిని పోల్చి చూడాలి. పోల్చి చూసి రెండిట్లో ఏది తక్కువ, అది రెండో దశ. అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఆశించిన అద్దె విలువ వస్తుంది రెండో దశలో. ఏది తక్కువ అనేది, ఏది తక్కువ దాన్ని ఒక బాక్స్లో వేసుకుంటాం, దాన్ని ఆశించిన అద్దె విలువ అంటాము. ఎవరికైనా దాని ఇంగ్లీష్ పేరు తెలిస్తే చెప్పండి. ఎవరికైనా దాని ఇంగ్లీష్ పేరు తెలిస్తే ఆశించిన అద్దె విలువని ఇంగ్లీష్లో ఏమంటాము? ఆశించిన అంటే ఎక్స్పెక్ట్ చేయటము. సో ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ, ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అంటాము, ఈఆర్వి అంటాము. సో అది రెండో దశలో వస్తుంది. ఇప్పుడు దాన్ని మూడో దశకి తీసుకుని వెళ్తాము. ఇప్పుడు మూడో దశలో మనం వాస్తవంగా మనకి మన అద్దెదారు ఎవడున్నాడో వాడి దగ్గర నుంచి మనకి ఎంత వచ్చింది, అలా వాస్తవంగా వచ్చిన అద్దె విలువ, దాన్నే అప్పుడప్పుడు ఏఆర్వి అంటాము, అప్పుడప్పుడు ఆర్ఆర్వి అంటాము. సో కొన్నిట్లో ఏఆర్ యాక్చువల్ రెంటల్ వాల్యూ, వాస్తవంగా వచ్చిన అద్దె విలువ. మరి కొంతమంది ఆర్ఆర్వి రియల్ రెంటల్ వాల్యూ అని కూడా అంటారు. ఇది తీసుకుంటాము. అంటే ఈఆర్వి ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూకి వాస్తవంగా వచ్చిన అద్దె విలువ, ఈ రెండింటికి మళ్ళీ ఏది ఎక్కువ ఉందో చూస్తాము, ఏది ఎక్కువ ఉందో. సో మూడో దశలో ఎక్కువ, దాన్ని బయటకు వచ్చి వేసుకుంటాము. కామన్గా దాన్నే స్థూల వార్షిక విలువ, జిఏవి, గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటారు. అయితే అన్నప్పటికీ అందులోంచి మరికొన్ని విలువలు తీయాలి. ఏంటి తీస్తాము అంటే, ఒకానొక సందర్భంలో కనుక ఇల్లు ఖాళీగా ఉంటే, ఒక నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, ఇల్లు ఖాళీగా ఉంటే ఆ ఇల్లు ఖాళీగా ఉన్న రోజుకి, నెలకు లేదా 2 నెలలకు ఆ డబ్బులు ఇప్పుడు తీసేయాలి ఇక్కడ. అంటే ఏం చేస్తాం మనం? ముందు ఖాళీగా ఉన్న అంటే పూర్తిగా 12 నెలలు ఉన్నా ఎంత మన చేతికి వస్తుంది, 10,000 అడ్డు చొప్పున అనేది ముందు వేసేస్తాము. వేసేసిన తర్వాత అప్పుడు ఎక్కువ తక్కువలు చూసుకొని ఎక్కువ ఏదో వచ్చేసి పక్కన వేస్తాం కదా, అప్పుడు ఈ వాల్యూ తీసేయాలి. ఖాళీగా ఉన్న కాలానికి అమౌంట్ తీసేస్తాం. ఒక నెల ఖాళీ ఉంది, ఒక 10,000 తీసేస్తాం. అలా తీసేసిన తర్వాత వచ్చిన దాన్నే మనం స్థూల వార్షిక విలువ, గ్రాస్ యాన్యువల్ వాల్యూ, జిఏవి అంటారు. ఇప్పుడు దానిలోంచి ఏం తీయాలి? మున్సిపల్ పన్నులు తీయాలి. మున్సిపల్ పన్నులు ఎలా తీస్తాము? లెక్కలో ఇస్తాడు. మున్సిపల్ పన్నులు 10,000నో 5,000నో 2,000నో ఎంతో కొంత ఇస్తాడు. దానిని ఇక్కడ తీయాల్సి ఉంటుంది అనమాట. గ్రాస్ యాన్యువల్ వాల్యూ లేదా స్థూల వార్షిక విలువను తీస్తే అప్పుడు నికర వార్షిక విలువ వస్తుంది. ఒక్కొక్కసారి మున్సిపల్ పన్నులు ఇవ్వకపోతే వాడు ఏమంటాడంటే, మున్సిపల్ పన్నులు 10%, 15%, 20% అని శాతం ఇస్తాడు. అదేంటి, దేనిపైన కడతాము మరి దాన్ని అని ఒక డౌట్ రావాలి.
అలా ఒకవేళ ఇస్తే మనం దేనిపైన కడతాము అంటే మున్సిపల్ వాల్యూ ఉంటుంది కదా పైన ఎంఆర్వి, ఆ ఎంఆర్విలో ఎంతైతే ఉందో దానిలో 10%, దానిలో 15%, దానిలో 20% కట్టి అక్కడ వేస్తాము. అద్దె ఇవ్వలేదని కంగారు పడకండి, అమౌంట్ దానిలో కట్టేయచ్చు. ఓకేనా. ఇప్పుడు నికర వార్షిక విలువ వస్తుంది కదా, ఆ నికర వార్షిక విలువని ఎన్ఏవి అంటారు, దాన్ని నెట్ యాన్యువల్ వాల్యూ ఎన్ఏవి అని పిలుస్తాము. సో ఇప్పుడు దాని నుంచే మనం అండర్ సెక్షన్ 24 సెక్షన్ 24 ప్రకారము తగ్గింపులు అంటాము. ఏదైతే జీతము ద్వారా ఆదాయములో అండర్ సెక్షన్ 16 ద్వారా తగ్గింపులు రెండు ఉన్నాయి అక్కడ. మనం ఏంటేంటి రెండు, ఎవరికైనా అక్షరం క్యాచ్ చేయండి. వృత్తి పన్ను, ఇంకోటి వినోద పన్ను. అక్కడ ఎప్పుడు వేస్తాం, ఉంటే వేసేవాళ్ళం, లేకపోతే వదిలేసేవాళ్ళం, అయినప్పటికీ రాసేవాళ్ళం. అలాగే ఇక్కడ కూడా అండర్ సెక్షన్ 24లో రెండు అంశాలు ఉంటాయి. వాటిని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అనమాట. వాటి గురించి జాగ్రత్తగా ఈరోజు క్లాస్ అంతా అదే అవుతుంది, జాగ్రత్తగా వినండి. సో మనం లెక్క చేసినప్పుడు అప్పటికప్పుడు మళ్ళీ లెక్కలో ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చే చూసుకోవాలి ఈ థియరీ రాసాక. ఎందుకని, ఆ లెక్కలో ఎలా అన్నాడు, మనం ఇప్పుడు ఇందులో ఏ విధంగా చెయ్యాలి అనేది ఈ థియరీ ఉపయోగపడుతుంది అనమాట. మనం లెక్కలో ప్రొసీడ్ అవ్వాలి అంటే ఈ థియరీ మీద కాస్త అవగాహన రావాలి. 1 or 2 ప్రాబ్లం చేసిన తర్వాత డెఫినెట్గా మనకు అర్థమైపోతుంది, కస్టమర్ వెనక్కి పేజెస్ టర్న్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా. రైట్. ఇప్పుడు ఈరోజు ఏం చెప్పుకుంటాం, జీతం ద్వారా ఆదాయములు ఎలాగైతే అండర్ సెక్షన్ 16 గురించి చెప్పానో, గృహాస్తి ద్వారా ఆదాయంలో కూడా అండర్ సెక్షన్ 24 తగ్గింపులు ఉంటాయి. వాటి గురించి నేర్చుకున్నాం ఈ రోజున. రైట్. నేను నా ఫైల్ షేర్ చేస్తాను, ఆ స్క్రీను ఒకసారి చూడండి. ఓకేనా. ఆ స్క్రీన్ షేర్ చేశాను, కనబడుతుందమ్మా తగ్గింపులు అండర్ సెక్షన్ 24 అని. ఓకే, కనబడుతుంది కదా. రైట్, నేను ప్రొసీడ్ అవుతాను. సో అండర్ సెక్షన్ 24 అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఎవరైనా మధ్య మధ్యలో ఒకసారి చూద్దాం జాయిన్ అవుతున్నారేమోనని. జస్ట్ ఒక్క నిమిషం చూస్తే చాలా తక్కువ మంది వచ్చారు, 28 మంది. ఇంకా రావాలి, మధ్య మధ్యలో వస్తారేమో. ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు చేసిన ఫైలే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు చూపించాను. మనం ఇగో ఇక్కడ నిన్న ఈ పట్టిక గురించి చేసుకున్నాం. ఈరోజు నేను ఈ ఫైల్ షేర్ చేస్తాను, ఈ పట్టిక నోట్ చేసేయండి. ఆ తరువాత వాస్తవంగా వచ్చిన అద్దె గురించి కూడా, వాస్తవంగా ఒక వ్యక్తికి ఎంత అద్దె వచ్చిందో ఆ అద్దెని కట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే సంవత్సరానికి ఎంత రావాలి, ఎంత వసూలు కాలేదు. అంటే ఇందులో అద్దెకి ఉండేవాడు ఉన్నాడు కానీ డబ్బులు ఇవ్వలేదు, సార్ వచ్చే నెల ఇస్తాను అన్నాడు. ఆ వచ్చే నెల అయ్యేసరికి మనకి గత సంవత్సరం కంప్లీట్ అయిపోయింది, అందుకని ఈ సంవత్సరంలో వసూలు కాని అద్దె అనమాట అది. సో దాన్ని తీసేస్తాం. అదే కాక ఇంకా కొన్ని సౌకర్యాలు ఏమైనా కల్పిస్తే ఆ ఇంటికి, ఏ సౌకర్యాలు, ఒక స్విమ్మింగ్ పూల్ అని, ఒక లైన్ అని, అలాగే అంటే ల్యాన్ అని, తర్వాత మెట్లపైన లైటింగ్ అని, అలాగే వాళ్ళకి ఏదైనా కొన్ని రకాలైనటువంటి అంటే సెక్యూరిటీ అని, ఒక తోటమాలి అని, ఇలా కొంతమంది వాళ్ళని ఏర్పాటు చేస్తే వాటిని కూడా ఈ సాధారణ సౌకర్యాలు అంటారు. వాటిని ఇందులోంచి తీస్తాం, లెక్క చేసినప్పుడు మీకు మరింతగా అర్థమవుతుంది. సో అలాగే మున్సిపల్ పన్నులు అంటే ఇది గృహానికి మున్సిపాలిటీ వారు విధించిన పన్నులు అంటారు. ఆ పన్నులు మున్సిపల్ పన్నులు అంటాము. ఇది గృహస్థుల ఆదాయం లెక్కించేటప్పుడు ఈ మున్సిపల్ పన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తగ్గింపుగా పొందవచ్చు. ఎక్కడ పొందుతాము అంటే స్థూల వార్షిక విలువ నుంచి పొందుతాము, జిఏవి నుంచి పొందుతాము అన్నమాట. సో ఒకవేళ మున్సిపల్ పన్నులు మనం ఏదైనా ఒక సంవత్సరం చెల్లించలేదు అనుకోండి, చెల్లించలేదు అంటే అర్థం ఏమిటి, లెక్కలో ఇవ్వలేదు. సో లెక్కలో ఇవ్వకపోతే మీరేం కంగారు పడకండి, ఇచ్చే వేస్తాము, ఇవ్వకపోతే డాష్ అని పెట్టేస్తాము అక్కడ. ఒకవేళ ఏదైనా ఒక సంవత్సరంలో గత సంవత్సరానికి ఈ సంవత్సరమే కట్టాము, మరి గత సంవత్సరం కట్టలేదు కాబట్టి తీయలేదు, ఈసారి కట్టాడు కాబట్టి ఆ రెండింటిని కలిపి ఈ సంవత్సరం తీసేయచ్చు. మరి అయితే మున్సిపల్ పన్నులు గృహం యొక్క యజమాని నేను అనుకోండి, నేనే కట్టాలి, అప్పుడు నాకు తగ్గింపిస్తారు. అలా కాక మా ఇంట్లో అద్దుకున్నటువంటి అద్దెదారు కట్టాడు అనుకోండి, దానిని నేను మనం కట్టినట్లుగా చూపించడానికి వీల్లేదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓకే, తగ్గింపులు, దీన్ని డిడక్షన్స్ అంటారు. మినహాయింపులు అన్నవి వేరు, ఇవి తగ్గింపులు. మినహాయింపులు మనం ఎగ్జంప్షన్స్ అంటాము.
ఇవి తగ్గింపులు, డిడక్షన్స్ అంటాము. అండర్ సెక్షన్ 24లో ఉందర్రా ఇది. ఏది? ఆదాయపు పన్ను చట్టము 1961లో. ఏముంది ఇక్కడ అంటే, గృహస్థి ద్వారా ఆదాయం ఎవరైనా లెక్క కట్టి కనుక ఉంటే అలా వచ్చినటువంటి నికర వార్షిక విలువ నుంచి ఒక 2 రకాల తగ్గింపులు చేయండి, తీసుకోండి అని ప్రభుత్వం వారు లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క అసెస్సీకి కొన్ని అవకాశాలు ఇచ్చారు. అవి అందరికీ ఉండేది ఒకటైతే, సో కొంతమందికైనా ఉండడానికి అవకాశం ఉండేది మరొకటి. అందరికీ ఉండేదాన్ని మనం ప్రామాణిక తగ్గింపు అంటాము. ఇక్కడ ఒక్కసారి దీని అర్థం చెప్పుకుంటే, అద్దెకు ఇచ్చినటువంటి గృహముపై లేదా ఆ ఇంటిలో నేనే అనుకుంటే, అంటే నేను ఒక ఓనర్ అనుకుంటే, ఆ ఓనర్ టెనెంట్కి రెంట్కి ఇచ్చినట్లయితే, అలాగే స్వయంగా నేనే ఉన్నట్లయితే, అప్పుడు నాకు ఈ 24 సెక్షన్ క్రింద కొన్ని తగ్గింపులకు అర్హత ఉంటుంది. అయితే ఆ తగ్గింపులు ఏమిటన్నది చూద్దాం. ముందుగా ప్రామాణిక తగ్గింపు. ఇది 5 మార్కులకు థియరీగా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. చక్కగా చదవండి బాగానే. ఇది కూడా ప్రామాణిక తగ్గింపు. నేను నిన్న కాస్త ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమిటి అన్నది కూడా నీకు మన గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. థియరీ పార్ట్ ఏమేమి రావడానికి అవకాశం ఉంది అని వాటిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ అవన్నీ మీరు రాసుకుంటున్నటువంటి నోట్స్లో ఎక్కడ ఉన్నాయి అనేది టిక్ పెట్టుకుంటూ ఉండండి. వీలైతే పక్కన ఆ టిక్ రాసుకోండి. మీ యొక్క పేజెస్ ఆ నోట్స్లో కూడా పేజెస్ పెట్టుకొని ఆ పేజీలో ఎక్కడ ఉందో కూడా రాసుకోండి. ఒక త్వరగా అవగాహన చేసుకోండి దానిపైన. మనం ఎంత త్వరగా అవగాహన చేసుకుంటే మనకి అంత చక్కగా రేపు ఎగ్జామ్స్లో రాయిపెట్టప్పుడు ఒకవేళ ఏదైనా మనకి సాటిస్ఫైయింగ్గా లేదు, ఒక లెక్క చేసాము, సో థియరీ నేను అటెంప్ట్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది అక్కడ. సరే, ప్రామాణిక తగ్గింపు అంటే ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఇంటిని అద్దెకి ఇచ్చిన తర్వాత కానీ తన ఇంటిలో ఉన్నప్పుడు కానీ అనేక మరమ్మతులు అవుతాయి. ఒక సంవత్సర కాలంలో ఏదో ఒకటి మరమ్మత్తు. అలాగే మరి ఆ ఇంటి పక్కనే ఉన్న భూమిని అద్దె కడతాం మనం, ల్యాండ్ ట్యాక్స్ అంటాము. అలాగే ఒకవేళ మన ఇంటికి ఏదైనా ప్రాబ్లం అయిందేమోనని, మన ఏదైనా అగ్ని వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని అగ్ని బీమా కూడా కట్టి ఉండొచ్చు. దానికి ప్రీమియం కడతాం కదా సంవత్సరానికి, అది. అలాగే మనం ఇంట్లో అద్దెకున్నప్పుడు ఆ అద్దె వసూలు చేసుకోవడానికి మనం కొన్ని ఛార్జీలు అయితే అవుతాయి. బట్ ఆటోలో వెళ్తాం, రిక్షాలో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, కారు వేసుకుని వెళ్ళొచ్చు. అలాగే వసూలు చేయడానికి 3-4 సార్లు తిరగవచ్చు. లేదు నీ యొక్క అకౌంట్లో వాడు డబ్బులు వేసినప్పుడు అనుకోకుండా ఒక 10 రూపాయలు వాళ్ళు కట్ చేసేవచ్చు. ఇలా అద్దెకి ఏవో వసూలు ఛార్జీలు అవుతాయి అన్నమాట, వసూలు చేయడానికి. ఇలా ఇవన్నీ కూడా అయ్యాయా లేదా అన్న దాంతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరితో అవుతాయనే అనుకుందాం. అలా మొదలైన ఖర్చుల్ని ప్రతి గృహం యొక్క యజమాని కూడా మీట్ అవ్వడానికి ప్రామాణిక తగ్గింపు అనే పేరుతో ఒక నిర్దిష్టమైన శాతాన్ని అనుమతి ఇచ్చారు. ఎవరిచ్చారు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు. ఏ చాప్టర్, ఏ సెక్షన్లో అంటే 24/1. సో దాన్ని ఏమన్నాము? ప్రామాణిక తగ్గింపు. ఇంగ్లీష్లో ఏమంటారు? స్టాండర్డ్ డిడక్షన్ అంటారు. ఏమంటారు? స్టాండర్డ్ డిడక్షన్, ఎస్డి. చూడండి, ఇలాగ ఎస్డి అనే పేరుతో ఇంతకు ముందు కూడా మనం బిజినెస్ స్టాటిస్టిక్స్లో స్టాండర్డ్ డీవియేషన్ చెప్పుకునే వాళ్ళం, ప్రామాణిక విచలనము. అది వేరనుకోండి, మీకు గుర్తుకు తెచ్చుకోవడానికి ఒకసారి చెప్పాను. సో ప్రామాణిక తగ్గింపు అనేది, ఇదిగో వీడు గవర్నమెంట్ ఎంప్లాయీ వీడికే ఇస్తాము, ఇదిగో వీడు ప్రైవేట్ ఎంప్లాయీ వీడికి ఇవ్వము అని ఏమీ ఉండదు. ఎవరికైనా ఇందులో ఉంటుందన్నమాట. ఇల్లు ఉంటే చాలు అతనికి, ఆ ఇంటిని అతను వాడుకున్నా, అద్దెకిచ్చుకున్నా ఇలాంటివి ఒక అవుతాయని ఊహించి కొంత తగ్గింపు అయితే గవర్నమెంట్ ఇచ్చింది. దాన్నే ప్రామాణిక తగ్గింపు అంటారు. మరి ఎంత శాతమో చెప్తాను, మనకి ముందుకు వెళ్ళాక వస్తుంది. అది ప్రామాణికంగా మరి లెక్కలో ఉంటుందా? ఉండదు. లెక్కలో అది తీయాల్సి ఉంటుందా? తీయాల్సి ఉంటుంది. మరి అది ఎలా సార్ అక్కడ ఇవ్వకపోతే అంటే మీరు గుర్తుపెట్టుకుని వెళ్ళాలి. సో ఈ విధంగా మనము కొన్ని విషయాలు లెక్కలో ఉండవు, మీరు గుర్తుపెట్టుకొని ప్రతిసారి నేను చెప్తున్నాను కదా, అందులో దీన్ని కూడా వెయ్యండి. అంటే ఏవి లెక్కలో రాకపోయినా మనం బుర్రలో పెట్టుకొని పరీక్ష హాల్కి వెళ్ళాలి అనేది ఇందులో ఒకటి. ఇది ఒకటి ప్రామాణిక తగ్గింపు. లెక్కలో అయితే ఇవ్వరు, ఇది మనం గుర్తుపెట్టుకొని వెళ్ళాలి. సరే, మరి ఎవరికి ఇస్తారు అంటే, అసెస్సి వాస్తవంగా ఆ పైన ఖర్చులు పెట్టాడా లేదా అని ఎవరు చూడరు. పెట్టినా పెట్టకపోయినా, అతను ఎటువంటి ఎంప్లాయీ అయినా, ఎంప్లాయీ కాకపోయినా, కొంతమందికి ఉద్యోగం ఉండొచ్చు, ఇల్లు కూడా ఉండొచ్చు. ఉద్యోగం ఉన్నవాడికి ఇల్లు లేకపోకూడదు అనేది ఏం రూల్ ఏం కాదు. ఉద్యోగం చేసుకుంటే ఇంటిని కూడా అద్దెకి ఇవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. అది ఆదాయం ఉండొచ్చు, ఈ ఆదాయం ఉండొచ్చు.
సో ఉద్యోగం ఉన్నవాడికి ఇలా, లేకంటే ఓన్లీ ఉద్యోగం లేకుండా చాలామంది తాతల తండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆ ఇళ్ళనే అద్దెకిచ్చుకొని ఆ ప్రాంతాల్లో అలా కూడా మెయింటైన్ అవుతారు వాళ్ళు చాలామంది. ఎందుకంటే అలాంటి రెంట్లు వస్తాయి, ఆ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటే చాలు, వాళ్ళకి బోల్డ్ రెంట్ తీసుకొచ్చి పెడుతుంది వాళ్ళకి, అలాగే ఆదాయం వస్తుంది. కాబట్టి అసెస్సి వాస్తవంగా ఖర్చు చేశాడా లేదా అనే దాంతో సంబంధం లేకుండానే ఈ తగ్గింపులను వాళ్ళకి ఇస్తారు. ఈ తగ్గింపులు అంటే ప్రామాణిక తగ్గింపు. అయితే కొన్ని సందర్భాల్లో అద్దెదారు అంటే మన ఇంట్లో అద్దెకున్నవాడు, అతనే మరమ్మతులు చేయించుకుంటాడు, అతనే అద్దె కట్టుకుంటాడు, అతనే బీమా ప్రీమియం కూడా చెల్లిస్తాడు ఆ ఇంటికి. ఇన్ని చేసినప్పటికీ అలాగే మనం షరతులు పెట్టేసాం అతనికి, నేను వచ్చి కట్టుకోవడానికి నాకు గుర్తుండదు, నువ్వే ఈ టైంకి ఇది, ఈ టైంకి ఇది, ఈ టైంకి ఇది కట్టే అని అతనికి ఒక ఆజ్ఞ జారీ చేసాడు. అతనే కట్టుకుంటున్నాడు, లేకపోతే అలాంటి ఇల్లు దొరకదు కాబట్టి అతనే చూసుకుంటున్నాడు అద్దెదారు. ఇప్పుడు ఓనర్గా నేను కట్టానా, నా ఇంట్లో అద్దుకున్నవాడు కడుతున్నాడా, ఇలాంటివన్నీ దాంట్లో సంబంధం లేకుండా నాకే గృహం యజమాని కాబట్టి ప్రామాణిక తగ్గింపు ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి. నేను కట్టినా కట్టకపోయినా నాకు ఇది కామన్గా ప్రామాణిక తగ్గింపు అనేది ఉంటుంది. అది సో ఎంత ఇస్తారు ఇక్కడ చూడండి, అది ఎంత ఇస్తారు అంటే నికర వార్షిక విలువలో ప్రస్తుతం ఈ యొక్క సంఖ్య 30%గా తగ్గింపిస్తున్నారు. అంటే ప్రస్తుతము నికర వార్షిక విలువలో 30% తగ్గింపు కింద దేన్ని ఇస్తున్నారు చెప్పాలి? ప్రామాణిక తగ్గింపు, దాన్ని స్టాండర్డ్ డిడక్షన్ అంటున్నాను, దాన్ని ఇస్తున్నారు. మరి నికర వార్షిక విలువ అది లెక్కలో ఇస్తాడా? లెక్కలో ఏమైనా ఇస్తాడా? ఇవ్వడు. మీరే లెక్కించాలి. ఎలా లెక్కించాలి? నిన్న మనం ఒక పట్టికలో చెప్పుకున్నాం, 3 దశలు దాటాలి. 3 దశలు దాటితే ఏమొస్తుంది? స్థూల వార్షిక విలువ వస్తుంది. దానిలోంచి మున్సిపల్ పన్నులు తీసేస్తే అప్పుడు నికర వార్షిక విలువ వస్తుంది. సో నికర వార్షిక విలువ అంటే ఎన్ఏవి. అక్కడ వచ్చాక అప్పుడు ఈ తగ్గింపులు దానిలోంచి తీస్తాం కాబట్టి అది నీకు కరెక్ట్గా వస్తే దాంట్లో 30% నీకు కరెక్ట్ అవుతుంది. అందుకని దాన్ని జాగ్రత్తగా మనం చెయ్యాలి. సో అలా ఎన్ఏవి వచ్చిన దాని క్రిందే ఈ యొక్క తగ్గింపు కూడా ఉంటుంది. ఎన్ఏవి నికర వార్షిక విలువ అమౌంట్ వచ్చేస్తుంది కదా మీకు లెక్కలో, ఆ వచ్చిన తర్వాత క్రిందనే తగ్గింపులు అండర్ సెక్షన్ 24 ఇస్తాం. అందులో మొట్టమొదటిది అండర్ సెక్షన్ 24 బై సబ్సెక్షన్ 1 ఏమిటి? ప్రామాణిక తగ్గింపు. ఎన్ఏవిలో 30% మనం వేస్తాము. ఎన్ఏవి అక్కడ ఎంత ఉందో చూస్తాము. 1,00,000 రూపాయలు ఉంది, సో 30,000 నీకు తగ్గింపు కింద వస్తుంది, అంతే. అలా చూసుకోండి. సో మొదటిది అయ్యింది. మొదటిది ఏంటది? ప్రామాణిక తగ్గింపు. సో 2 రకాల తగ్గింపులు ఉంటాయి అనుకున్నాం కదా. ఆ 2 రకాల తగ్గింపులో మొదటి తగ్గింపు ఏమిటది? ప్రామాణిక తగ్గింపు అండర్ సెక్షన్ 24(1). మరి రెండో తగ్గింపులోకి ఇప్పుడు వెళ్తున్నాం మనం. ఇది అందరికీ ఉండొచ్చు, కొందరికి లేకపోవచ్చు. అంటే అందరూ లోన్ తీసుకొనే కట్టకపోవచ్చు కదా, కాబట్టి వాళ్ళు సొంత అమౌంట్తో కట్టిన వ్యక్తి బ్యాంకులో లోను తీసుకోకపోతే అతను బ్యాంకుకి రుణంపై వడ్డీ కానీ అసలు కానీ కట్టడు కదా. అలా కట్టకపోతే ఇది ఉండదు. కాబట్టి ప్రామాణిక తగ్గింపు అయితే తప్పనిసరిగా ఉంటుంది. దాన్ని వాడు లెక్కలో ఇవ్వకపోయినా మీరు ప్రతిసారి చూపించాలి. కానీ గృహ నిర్మాణ రుణంపై వడ్డీ మాత్రం లెక్కలో ఉంటేనే అతను కట్టినట్లు, అప్పుడు మాత్రమే ఇస్తాము. మరి అయితే ఏ విధంగా అంటే గృహ నిర్మాణ రుణముపై వడ్డీ. సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫర్ హౌసింగ్ ఆర్ హౌస్ కన్స్ట్రక్షన్, హౌస్ పర్చేజ్, దేనికైనా సరే గృహాన్ని అతనే నిర్మించుకోనివ్వండి, ఆల్రెడీ నిర్మించి ఉన్నటువంటి గృహాన్ని కొనుక్కోవడానికి కానివ్వండి, ఇలా మరమ్మతులకు కానివ్వండి, సో దాన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి కానివ్వండి, ఇలా 4-5 రకాలుగా కూడా ఈ గృహ నిర్మాణం అని ఇస్తారు. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక్కడ గృహ నిర్మాణం రుణముపై వడ్డీ అనేది రెండోది. దాని యొక్క సెక్షన్ ఎంత? అండర్ సెక్షన్ 24/2. అది ఒకటి, ఇది రెండోది. మరి అయితే చూద్దాం మ్యాటర్. అసెస్సి ఒకసారి లోపల ఇంకెవరిని వచ్చారేమో, వెరీ బ్యాడ్, తక్కువ మంది వచ్చారు. చూడండి, అసెస్సి తాను గృహాన్ని నిర్మించేందుకు లేదా కొనుగోలు చేసేందుకు లేదా మరమ్మతులు చేసేందుకు ఇలా 3 రకాలుగా చూడండి. వీలైతే అతను కొనుక్కోవడానికి ఇల్లుని,
లేదా అతనే కట్టుకోవడానికి, లేదా ఆల్రెడీ కొన్నదో కట్టించుకున్నదో దానికి మళ్ళీ రిపేర్లు చేసుకోవడానికి కూడా డబ్బులు ఇస్తారు అడిగితే బ్యాంక్ వాళ్ళు, ఆర్థిక సంస్థలు, ఎల్ఐసి, హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఇలా కొన్ని సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ఇస్తారన్నమాట. సో ఇప్పుడు మనం గృహాన్ని నిర్మించేందుకు కానీ, గృహాన్ని కొనుగోలు చేసేందుకు కానీ, గృహానికి మరమ్మతులు చేసేందుకు కానీ, అలాగే వీటిని గృహ సంబంధమైన అవసరాల నిమిత్తము అప్పుగా తెచ్చిన మొత్తానికి ఎక్కడి నుంచి తెస్తాము? ఒక బ్యాంక్ నుంచి, ఒక ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి, ఏదైనా ఒక ఆర్థిక సంస్థ నుంచి ఇలా తెచ్చుకోవచ్చు. ఆ తెచ్చిన మొత్తానికి మనం చెల్లించిన వడ్డీ, ఏమండి వడ్డీయే కడతామా? ఎప్పుడును అసలు కూడా కడతామా? అసలు కడతాం, వడ్డీ కడతాం, ఈ రెండు కలిపేసి ఉంటాయి. సార్ నెలకి మీరు ఒక 15,000 కట్టండి, లేదా ఒక 16,000 కట్టండి, లేదా ఒక 20,000 కట్టండి అని యజమానికి బ్యాంక్ వాళ్ళు చెప్తారు. ఆ ఇంటికి డబ్బులు ఇచ్చిన తర్వాత మనం అది కడతాం. అందులోంచి మొదట్లో వడ్డీ దాన్ని ఏమంటారు, అసలు కింద తక్కువ వెళ్తుంది, వడ్డీ కింద ఎక్కువ తీసుకుంటారు. అలాగ వడ్డీ కట్టాక వడ్డీ తగ్గుతూ 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 మన అసలు పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అలా కొన్నాళ్ళకి ఆ వడ్డీ ఆ అసలు తీరుతుంది, వడ్డీ తీరుతుంది. ఇక్కడ వడ్డీని మనం మాత్రమే తీసుకుంటాము. అసలు ఎంత కట్టామన్నది పక్కన పెట్టండి. సార్ ఇది ఎలా తెలుస్తుంది మనకి అంటే, బయట అయితే ఆ సంస్థకు వెళ్ళి అడుగుతారు, సార్ నేను గత 12 నెలల నుంచి నేను మీకు కొంత మొత్తం అయితే కడుతున్నాను కదా, అది ఎంత అయిందండి, అందులో మీరు అసలు కింద ఎంత జమ చేశారు, వడ్డీ కింద ఎంత జమ చేశారు అని ఆ బ్యాంక్ వాడిని కానీ, ఆ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ వారిని కానీ అడిగితే వాళ్ళు ఒక పేపర్ పైన ఇచ్చి సంతకం పెట్టి ఇస్తారు. దాన్ని తీసుకొని వచ్చి ఆ యజమానికి చూపించో, లేకపోతే వారికి ఆదాయ పన్ను శాఖ వారికి చూపించో ఆ వడ్డీని ఇక్కడ మినహాయించుకుంటాము. అందుకనే అలా చెల్లించిన వడ్డీని ఏమని అన్నాము అంటే గృహ రుణముపై వడ్డీ అని అంటాము. సో గృహ రుణముపై వడ్డీ అని అంటాము, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అసెస్సి తాను అప్పుగా తెచ్చిన పెట్టుబడిపై, ఎవరైతే అసెస్సి ఉన్నారో అతడు అప్పుగా తెచ్చాడు కదా ఆ ఇంటి పైన, కొనడానికో కట్టించుకోవడానికో మరమ్మతులకో, అలా అప్పుగా తెచ్చిన పెట్టుబడి పైన వడ్డీకి మనం మినహాయించవచ్చు అనుకున్నాం కదా. మరి ఆ వడ్డీని ఎలా మినహాయిస్తాము, దానికి ఏమైనా విధి విధానాలు ఉన్నాయా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాము. సో ఏమంటున్నాం, అలా అసెస్సి అప్పుగా తెచ్చిన ఆ డబ్బు పైన వడ్డీ ఎంత తీసుకోవాలి అనే దానికి కొన్ని రూల్స్ ఇచ్చాడు. దాన్ని ఇక్కడ గమనిద్దాం, జాగ్రత్తగా వినండి. మనం ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటంటే, సార్ నాకు ఇంత వడ్డీ వచ్చింది, ఒక 5 లక్షలు వచ్చింది, లేదా 10 లక్షలు రావచ్చు వడ్డీ కింద నువ్వు కట్టిన దానికి. సార్ అదంతా నేను మినహాయించేసుకోవచ్చా, లేదా కొంతే నాకు మినహాయింపు కింద ఇస్తారా, ఇందులో కూడా తగ్గింపు ఏమైనా ఉందా, కట్ ఆఫ్ ఉందా అనే విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవడానికి అదే చెప్తున్నాను. చూడండి, మొదటి ఏ, ఇక్కడ ఏ అని అక్షరం పడలేదు, మీరు పెట్టుకోండి ప్రాప్తించిన అనే దగ్గర. ఏ, ప్రాప్తించిన ఆధారంగా అప్పుపై వడ్డీకి తగ్గింపుగా అనుమతించెదరు. అంటే ప్రాప్తించిన ఆధారంగా అంటే నీవు ఎంత డబ్బులు తెచ్చావో ఏ ఇంట్రెస్ట్ రేట్, దట్ ఈస్ ఆర్ఓఐ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నువ్వు ఫలానా వడ్డీ తెచ్చి ఉంటావు కదా, 7.5%, 12% లేదా 10%, 8.5%. మనం డబ్బు అప్పుగా తీసుకునేటప్పుడే వాళ్ళు మనకు చెప్తారు, సార్ మేము 7.5% మీకు వడ్డీ కింద సంవత్సరానికి మీకు అప్పిస్తామండి, లేదా 10.25%, సంస్థను బట్టి ఆ టైంను బట్టి కూడా ఉంటుంది. 10.25% కావచ్చు, 9% కావచ్చు, 8% కావచ్చు, 7.5% కావచ్చు, 8.5% కావచ్చు. ఒక్కొక్క సంస్థ ఒక్కొక్కలాగా ఇస్తుంది. మనకి ఇష్టపడితే అక్కడ తీసుకుని ఇంకా తక్కువగా ఎవరిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. సో ఇది ప్రాప్తించిన ఆధారంగా అంటే అక్కడ మనం ముందుగా ఎంతైతే వడ్డీగా తీసుకుంటామని రేటు చెప్పారో అది దానికి ఆధారంగా. మరి అప్పుపైన వడ్డీ మనకి ఇక్కడ తగ్గింపు అనుమతిస్తారు. ఇక్కడ ప్రాప్తించిన ఆధారము అంటే ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు, ఏమిటంటే మనకి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక క్రైటీరియా కూడా పెట్టారు. ఆ క్రైటీరియా ప్రకారము ఆ సంవత్సరం అనమాట, దానికి ముందర తీసుకుంటే కొంత తగ్గిస్తారు, దాని తర్వాత కొని ఉంటే కొంత తగ్గిస్తారు. అది కూడా ప్రాప్తించిన ఆధారంగా మనకి అప్పుపైన వడ్డీని తగ్గింపు కింద ఇస్తారు. మరి అయితే ముందు ముందు చూద్దాం ఏమిటో. మరి అప్పు దేనికి తీసుకున్నాం? గృహాస్తిని కొనుగోలు చేయడానికి, గృహాస్తిని నిర్మించుకోవడానికి, గృహాస్తి పైన మరమ్మతులకి, గృహాస్తిని తిరిగి నవీకరణ, రెన్యువల్ అంటే కొద్దిగా చూడండి ఫ్రంట్ మార్చడము, అప్పుడప్పుడు కొద్దిగా పాతవి తీసేసి కొత్తవి మళ్ళీ
మా రెన్యువల్ చేస్తుంటారు, రెన్యువేషన్ అంటారు, రెన్యువల్ కాదు రెనోవేషన్. సో రెనోవేషన్ చేయటం అది చేస్తుంటాము. ఇలా దేనికైనా డబ్బులు తీసుకోవచ్చు. 4 అంశాలు కూడా: కొనుగోలు, నిర్మాణము, మరమ్మతులు, నవీకరణ. ఇలా ఏదో ఒక దానికి నిమిత్తము మనం ఆ బ్యాంక్ నుంచి కానీ, ఆ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి కానీ, ఆ ఆర్థిక సంస్థ నుంచి కానీ మనం ఒకవేళ అప్పు తీసుకుంటే అప్పుడు మాత్రమే మనకి వడ్డీకి తగ్గింపు అనుమతిస్తారు. నేను ఏదో సైట్ కొనుక్కుంటానో, లేకపోతే మరొకటి ఇంకో కారణం, ఈ 4 కాకుండా అలా కారణాలతో నువ్వు కనుక ఒక బ్యాంక్ నుంచి అప్పు కానీ తెచ్చుకుంటే అలాంటి దానిపైన ఉండే వడ్డీకి నువ్వు కడతావు, వడ్డీ కట్టాలి, కానీ ఆ వడ్డీకి నీకు ట్యాక్స్ మినహాయింపు అయితే ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. సో నువ్వు తెచ్చినటువంటి అప్పు కొనుగోలుకి, ఆస్తి కొనుగోలుకి, ఆస్తి అంటే ఇల్లు, నిర్మాణానికి, అలాగే మరమ్మతులకి, నవీకరణకి అయి ఉండాలి అంది. సో 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. దీన్ని అండర్లైన్ చేసుకోండి అక్కడ. మీకు ఇంకా ఈజీగా ఇక కొనమని అని గుర్తుపెట్టుకోండి. కొనమని అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. 4ను కొనమని. కొనమని అంటే కో అంటే కొనుగోలు, నా అంటే నవీకరణ, మా అంటే మరమ్మతులు, నీ అంటే నిర్మాణం. అది కొనమని. అలా 4గిట్లకి మనం అప్పు తీసుకోవడానికి అప్పుడు మాత్రం వడ్డీకి తగ్గింపు ఇస్తారు. ఓకే, నెక్స్ట్ 2 బి అనే పాయింట్. ఇక్కడ చూడండి, గత సంవత్సరము ఒకవేళ మనం చెల్లించిన వడ్డీ పైన ఏదైనా వడ్డీ లెక్కించారనుకోండి. ఇక్కడ గమనించండి, గత సంవత్సరం మనం కట్టవలసినటువంటి బ్యాంకుకి వడ్డీ కట్టలేదు. మనం అంటే యజమాని తీసుకున్న అప్పు పైన బాకీ ఉండిపోయాడు. ఆ వడ్డీని మనం కట్టలేదు కాబట్టి వాళ్ళు వడ్డీ పైన వడ్డీ వేశారు, చక్రవడ్డీ, లేదా కొంత ఫైన్ వేశారు. ఇలా ఆ ఫైన్ కూడా మనం కట్టామనుకోండి, ఈ సంవత్సరం చెప్తున్నాను, అలా వడ్డీ మీద కట్టిన మళ్ళీ వడ్డీకి లేదా ఫైను ఇలాంటి వాటికి ఇక్కడ తగ్గింపు అనేది ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు అదనంగా కట్టినటువంటి ఒక ఫైన్ ఉంది కదా, జరిమానా, అలా జరిమానా కానీ లేదా వడ్డీ మీద వడ్డీ అదనంగా తీసుకున్నది కానీ ఇలాంటివి మనం ముందే రాసుకుని ఉంటాం ఒప్పందంలో. సరే మీరు ఏదైనా ఒక నెలలో మీరు వడ్డీ కట్టకపోతే ఆ వడ్డీ మీద తిరిగి వడ్డీ వేసుకుంటాం మేము అని కూడా అలా ఒప్పుకొని ఉంటే నువ్వు అలా తీసుకుంటారు. సో వడ్డీకి అలాంటి ఆ వడ్డీని మాత్రమే నీకు ఇస్తారు, కానీ మళ్ళీ వడ్డీ కట్టలేదని తీసుకుని వడ్డీ ఉంటుంది చూసారా, దాని మీద నీకు తగ్గింపు ఇవ్వరు. అది 2వ పాయింట్. నెక్స్ట్ 3వది ఏంటంటే, మనం మొదటగా తీసుకున్న అప్పు ఉంది చూసారా, ఆ అప్పు తీర్చే నిమిత్తము మళ్ళీ అతని దగ్గర కొత్త అప్పు తీసుకున్నాము, లేదా ఇంకో దగ్గర కొత్త అప్పు తీసుకున్నాము. సో మొదటగా తీసుకున్న అప్పు తీర్చే నిమిత్తం కొత్త అప్పు తీసుకున్నప్పటికీ వడ్డీని తగ్గింపుగా అనుమతించేదారు, దానిని కూడా వడ్డీకి ఇస్తారు. అంటే వాళ్ళు నీకు ఇవ్వకపోవాలి, కానీ ఇస్తే నువ్వు ఇక్కడ తగ్గించుకోవచ్చు. అలాగే లక్షలు తగ్గించుకునే అవకాశం కూడా ఉండదు. ఎన్ని లక్షలు నీకు ముందు ఉంటుంది. కాబట్టి ఆ లక్షల లోపల నువ్వు ఎన్ని అప్పులు చేసి ఎన్ని వడ్డీలు కట్టుకో, నీకు తగ్గింపిస్తారు. సో అందుకని ఇక్కడ మొదటగా తీసుకున్న అప్పు తీర్చే నిమిత్తము మళ్ళీ కొత్త అప్పు తీసుకున్నప్పటికీ వడ్డీని తగ్గింపుగా అనుమతించేదారు, లేదా 2 ఇళ్ళ దగ్గర నీకు 2 రకాల అప్పులు ఉన్నా కూడా తగ్గింపుగా ఇస్తారు. అదే ఇది 3వ పాయింట్. నెక్స్ట్, మూలాధారములో తగ్గించకుండా భారతదేశము వెలుపల విదేశాలలో చెల్లించిన వడ్డీకి తగ్గింపు అనుమతించబడదు. సో మూలాధారంలో తగ్గింపబడడం అంటే మనకి ఇక్కడ ఏదైతే జీతం ద్వారా ఆదాయం దగ్గర ఉన్నదో అలాంటి తగ్గించడానికి అవకాశం, అదే జీతం ద్వారా కాదు, గృహస్థ ద్వారా ఆదాయం దగ్గర తగ్గింపు ఉన్నదో అక్కడ తగ్గించడానికి అవకాశం లేని ఒకానొక అప్పుకి భారతదేశం వెలుపల ఎక్కడో విదేశాల్లో నువ్వు వడ్డీ తగ్గించావు, ఆ వడ్డీ కట్టావు, దాన్ని ఇక్కడ నీకు తగ్గింపు కింద ఇవ్వరు. ఒకవేళ లెక్కలో అది బ్రాకెట్లు ఇక్కడ విదేశాల్లో చెల్లించారని కానీ ఇస్తే దాన్ని మనం తగ్గించడానికి అవకాశం లేదు. అలాగే 5, ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ ఏంటంటే గృహ రుణంపై వడ్డీకి మనం కట్టేటప్పుడు ఇవన్నీ. ఒకవేళ నువ్వు అద్దెకిచ్చిన గృహాస్తికి పరిమితి లేకుండా నువ్వు ఎంత వడ్డీ అయినా తగ్గింపుగా అనుమతించెదరు. చూడండి, అద్దెకిచ్చిన గృహాస్తి, నువ్వు అద్దెకిచ్చే గృహాస్తి, దాని మీద నీకు వడ్డీ బ్యాంకు వాళ్ళకి కట్టావు, దాన్ని ఎంత వచ్చింది పరిమితి లేకుండా నువ్వు వడ్డీని మినహాయించుకోవడానికి నీకు అవకాశం అయితే ఉంది. సో అది కూడా. సో నువ్వైతే మినహాయించుకోవడానికి పరిమితి ఒకటి ఉంది, అంటే నువ్వే అద్దెకి ఇవ్వకుండా ఇంట్లో ఉంటే దానికి పరిమితి ఉంది, అది చూద్దాం. తరువాత గత సంవత్సరము వడ్డీ
అంటే గత సంవత్సరంలో మనం కట్టవలసిన వడ్డీ, అనగా తత్సంబంధిత గత సంవత్సరం చెల్లించవలసిన లేదా బాకీ పడిన అప్పుకు వడ్డీ అని భావము. సో ఇక్కడ గత సంవత్సరం వడ్డీ అని ఏదైనా ఒక మాట ఉంటే అది గత సంవత్సరంలో నువ్వు చెల్లించవలసిన అప్పుకి కట్టవలసిన వడ్డీ, అప్పుడు కట్టలేదని అప్పుడు బాకీ పడిపోయామని దాని అర్థం అదనమాట. ఇలాంటి మాటలు ఎక్కడైనా ఉంటాయి గత సంవత్సరం వడ్డీ అంటే ఇక్కడ. అంతేగాని మనం లెక్క చేస్తున్నటువంటి ఆదాయ సంవత్సరం కాదనమాట అది. ఆ విషయం తెలుసుకుంటామని గత సంవత్సరం వడ్డీ అని కనుక లెక్కలో ఇస్తే ఎక్కడైనా అది గతంలో అంటే లాస్ట్ ఇయర్ అని అర్థం, ప్రీవియస్ ఇయర్ అని కాదు. ఇక్కడ పీవై అంటాం అది కాదు. ఓకే, అలాంటి అప్పుకు వడ్డీ. తరువాత ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. రైట్, గృహాన్ని స్వయంగా ఆక్రమించినప్పుడు. నా సొంత ఇంటిని నేను ఎవరికి అద్దెకి ఇవ్వలేదు, నేనే ఆ ఇంటిలో ఉన్నాను. ఇప్పుడు నాకు అద్దె అయితే రాదు, కానీ నేను లోన్ తీసుకొని కట్టాను కదా ఇంటికి. మరి ఆ లోన్ తీసుకొని కట్టడం వల్ల ప్రతిసారి నేను అసలు వడ్డీ కలిపి కడుతున్నాను కదా వాళ్ళకి. వడ్డీకి నాకు ఇక్కడ అవకాశం ఉంటుందా లేదా, అది క్యాచ్ మై పాయింట్ ఆల్ ఆఫ్ యూ. సో ఇక్కడ ఉంటుంది, నువ్వు అద్దెకిస్తేనే ఉండడం అనేది కాదు, అద్దెకి ఇవ్వకపోయినా నువ్వే ఓన్గా ఉన్నా నీకు గృహ నిర్మాణం మీద నువ్వు ఏదైనా అప్పు తీసుకుంటే ఆ అప్పుకి ఏదైనా వడ్డీ కడితే ఆ వడ్డీని తగ్గించుకునే అవకాశం ఉంది. మరి అయితే ఎంత, లాస్ట్ ఇయర్ కానివ్వండి, ఈ ఏడాది కానివ్వండి, ఎప్పుడైనా ఇంకా ఈ పరిమితి అయితే ఎంత ఉందంటే 2 లక్షల వరకు. సో 2 లక్షల వరకు నువ్వు ఈ పరిమితికి లోబడి తగ్గించుకునే అవకాశం ఉంది. 2 లక్షల పైన ఒకవేళ నువ్వు వడ్డీ చెల్లించావు, సార్ నేను 2,50,000 రూపాయలు వడ్డీ కట్టానండి ఈ ఏడాది, మరి నాకు 2,50,000 తగ్గించండి అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు అందుకు సమ్మతించరు. సో పరిమితి అయితే ఎంత పెట్టారు, సో బాబు నువ్వు 50,000 ఎక్కువ వడ్డీ కట్టేసావు, పర్వాలేదు కట్టితే మంచిదే, నీకు ఇల్లు సొంతం అవుతుంది కదా, కానీ ఇక్కడైతే వడ్డీకి మేము అనుమతి ఇవ్వము, 2 లక్షల వరకే తగ్గించుకో అని అంటారు. ఎంత, 2 లక్షల వరకే. ఎప్పుడు, అతను గృహాన్ని స్వయంగా ఆక్రమించుకొని ఉన్నప్పుడు. సో అది గరిష్టంగా మనం 2 లక్షల్ని లెక్కలో మనం చూపించవలసి ఉంటుంది వడ్డీ తగ్గింపు కింద. సో ఈ పాయింట్ క్యాచ్ చేయండి అందరూ కూడా. గృహాన్ని స్వయంగా ఆక్రమించినప్పుడు అతను కానీ గృహ నిర్మాణ రుణం తీసుకొని ఉంటే దానిపైన వడ్డీ కట్టి ఉంటే ఆ వడ్డీ ఎంత అవ్వనివ్వండి 2 లక్షల వరకు మాత్రమే తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. సో 2 లక్షల పరిమితికి లోబడి తగ్గిస్తారు. 2 లక్షలకు పైగా ఉంటే దాన్ని తగ్గించడానికి అవ్వదు. అంటే 2,50,000 ఉంటే మొత్తం వదిలేరు, 2 లక్షల దాకా తగ్గించుకోవచ్చు, ఆ 50,000 వదిలేయాలి. అంతేగాని ₹1 పెరిగిపోయిందంటే 2 లక్షల మీద కాబట్టి దాని తగ్గింపు రాదా అంటే తగ్గింపు వస్తుంది, ఆ రూపాయి వదిలేస్తాం, 2 లక్షలు తగ్గిస్తాం. అది ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, సరేనా. మరి నెక్స్ట్ ఇక్కడ గమనించవలసిన కొన్ని విషయాలు. దేనికి గమనించాలి ఇక్కడ అంటే, మనం గృహ నిర్మాణ రుణము పైన వడ్డీని తగ్గిద్దాం అనుకునేటప్పుడు కొన్ని పాయింట్లు అయితే మనం గమనించాలి, మైండ్లో పెట్టుకోవాలి. అవి ఏంటంటే, గృహ నిర్మాణం పూర్తి అయిన తరువాత చెల్లించిన వడ్డీ విషయంలో గృహ నిర్మాణం పూర్తి కాక ముందు కాలము. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం, జాగ్రత్తగా చూడండి. గృహ నిర్మాణం అంటే ఇల్లు కట్టేయడం అయిపోయింది, మన భాషలో మాట్లాడుకుంటే ఇల్లు కట్టేయడం అయిపోయిన తరువాత నువ్వు వడ్డీ చెల్లిస్తున్నావు ఆ ఇంటికి, దాన్ని అలా ఉంచండి. ఇప్పుడు ఇల్లు కట్టక ముందు కాలం ఉంది కదా, ఆ ఇల్లు కట్టక ముందు కాలాన్ని గృహ నిర్మాణం పూర్తి కాక ముందు కాలము అలాంటి పదాలే వాడాలి. మన మామూలుగా మీకు అర్థం కావడం కోసం ఇల్లు కట్టక ముందు కాలం, ఇల్లు కట్టిన తర్వాత కాలం అని నేను అనేస్తున్నాను అది. సో గృహ నిర్మాణం పూర్తి కాక ముందు కాలము. ఇప్పుడు ఇక్కడ అప్పు తీసుకున్న తేదీతో ప్రారంభమై గృహ నిర్మాణం పూర్తి కావటానికి ముందే గల 31 మార్చితో అంతమవుతుంది. మనకు తెలుసు కదా, ఒక గత సంవత్సరం కానివ్వండి, ఒక పన్ను నిర్ధారణ సంవత్సరం కానివ్వండి, ఎప్పుడు కూడా ఏప్రిల్ 1తో ప్రారంభించబడి మార్చి 31తో అంతమవుతుందని మనకు తెలుసు. అలా ఇక్కడ కూడా ఏంటంటే, ఈ ఇల్లు పూర్తి కాక ముందు కాలం అంటే ఏదంటే, మనం అప్పు తీసుకున్నాం, అప్పు తీసుకున్న రోజు నుంచి వాడు కొద్ది కొద్దిగా ఇస్తాడు, ఒకేసారి ఇచ్చాడు. నువ్వు ఇల్లు ఇక్కడ పెంచుతూ ఉంటే ఆ డబ్బులు అలాగ ఇస్తూ ఉంటారు. కాబట్టి అప్పు తీసుకున్నాం ఎంతో కొంత మొత్తం, ఆ తీసుకున్న తేదీతో ప్రారంభమై ఇల్లు కట్టడానికి, ఇల్లు పూర్తయింది, ఆ పూర్తి అవడానికి ముందు మార్చి 31 ఎక్కడైందో ఆ కాలం అన్నమాట. అది ఆ మార్చి 31తో అంతమైన కాలాన్ని ఇక్కడ తీసుకుంటాము. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, గృహ నిర్మాణం పూర్తయింది, మనం వడ్డీని ఎప్పటిదాకా తీసుకోవాలి అని అన్నాం.
ఉదాహరణకి మీకు ఇక్కడ ఒక విషయం ఎలాగంటే చెప్పవచ్చును, ఆగస్టు 1వ తేదీ నుంచి మనం వడ్డీ ఐ మీన్ అప్పు తీసుకున్నాం అనుకుందాం. ఆగస్టు 1వ తేదీ మనకి 2019 ఆగస్టు 1. సో ఎందుకని మనకి గత సంవత్సరం 2019 ఏప్రిల్ 1లో స్టార్ట్ అవుతుంది, 2020 మార్చి 31తో అంతమవుతుంది, అందుకని చెప్తున్నాను. సో ఇక్కడ గృహ నిర్మాణము పూర్తి అయిపోయిన తర్వాత మన వడ్డీని ఎలాగా అంటే మన లెక్కలోకి తీసుకోవాలనే దానికి ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. సో ఇప్పుడు ఆగస్టు 1వ తేదీకి ఏదైనా ఒక నెలలో మనం వడ్డీ అప్పు తీసుకున్నాం, వడ్డీ కడుతున్నాం. ఆగస్ట్ కట్టాం, సెప్టెంబర్ కట్టాం, అక్టోబర్ కట్టాం, నవంబర్ కట్టాం, డిసెంబర్ కట్టాం, జనవరి కట్టాం, ఫిబ్రవరి కట్టాం, మార్చి కట్టాం. సో ఏప్రిల్ కట్టాము, తర్వాత మార్చిలో, ఏప్రిల్ తర్వాత మేలో కూడా కట్టాము. కానీ ఇక్కడ గమనించండి, మార్చి 31తో అంతమించిన ఒక సంవత్సరం ఉంది కదా. ఇప్పుడు మీరు అలా కట్టుతూ వెళ్ళారు, కానీ ఇవన్నీ తీసుకోకూడదు. ఇల్లు కట్టిన తేదీ, ఇల్లు ఎప్పుడు పూర్తయింది అంటే ఎక్కడో మేలో పూర్తయింది అనుకుందాం. ఆగస్ట్ నుంచి మనం డబ్బులు కట్టుకుంటూ వచ్చాము, మేలో పూర్తి అయిపోయింది. ఇప్పుడు మార్చి 31తో నెల అయిపోయింది కదా మన ఆదాయ సంవత్సరం. కాబట్టి మార్చి 31 దాకా మనం ఆ వడ్డీని లెక్కలోకి తీసుకోవాలి. ఆ ఏప్రిల్, మే ఈ లెక్కల తర్వాత సంవత్సరాన్ని తీసుకుంటాం. సో ఏప్రిల్ అంటే 1వ, ఏప్రిల్ తర్వాత ఆగస్టు 1, తర్వాత సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి. సో ఇక్కడ ఎన్ని నెలలు? 9 నెలలు మనకు ఉన్నాయి. 8 నెలలు ఉన్నాయి. ఈ 8 నెలలకి మాత్రం వడ్డీని తీసుకుంటాం అనమాట. అది లెక్కలో అలాగే ఇస్తే, అంటే ఆ ఆదాయ సంవత్సరం మీకు ఏదైతే ఉందో 2019, 2020 ఆ టైంకి మేము లెక్క వేస్తే ఆ టైంలో చూసుకుంటాం అనమాట. అది సో మనం లెక్క చేసినప్పుడు దీన్ని మీకు విడమరి చెప్తాను, మరింత బాగా అర్థమవుతుంది. అలాగే 2వ పాయింట్ ఇక్కడ గమనించండి. ఇక్కడ గృహ నిర్మాణం పూర్తి కాకముందే, ఇల్లు ఇంకా నిర్మించడం కంప్లీట్ అవ్వలేదు, కానీ అప్పు మనకి ముందే ఇస్తారు. ఆ అప్పు మనం అప్పు తీర్చడం కూడా ఇల్లు కట్టిన తర్వాత మొదలు పెట్టుకుంటామా, కానీ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కట్టేసుకుంటే బాగుంటుందని ఒక వ్యక్తి అనుకొని ఒక పక్క ఇంటికి డబ్బులు అప్పుగా తెచ్చాడు, ఇల్లు కడుతూ ఉన్నాడు, ఇంకా ఇల్లు కంప్లీట్ అవ్వలేదు. కానీ అతను అంటాడు, సార్ నేను ఇల్లు ఈ నెలలో అప్పు తీసుకున్నాను కాబట్టి ఈ నెల నుంచి నేను నా ఇల్లు పూర్తి కాకపోయినా కొంత కట్టేస్తుంటాను సార్, ఇల్లు పూర్తయిన తర్వాత నుంచి మీరు వసూలు చేస్తామంటున్నారు, కానీ ఇప్పటి నుంచే వసూలు చేసేయండి అని కూడా అతను అనవచ్చు. అలా గృహాన్ని కడుతున్నటువంటి సమయంలోనే గృహ నిర్మాణ కాలం అంటే, ఆ గృహాన్ని ఇంకా కడుతున్న పక్క అప్పుడే అప్పు తీసుకున్నటువంటి తేదీ నుంచి మొదలు పెట్టుకొని మనం అప్పును తీర్చిన తేదీతో కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు, అంటే ముందు నుంచే కట్టించుకుంటే. సో దాన్ని కూడా ఆ విధంగా తీసుకుంటాం. ఈ విధంగా గృహ నిర్మాణానికి కానీ గృహాన్ని కొనుగోలుకి కానీ మనం ముందే అప్పు తీసుకుంటే దాన్ని ఆ కొన్నాడానికో నిర్మించడానికో మనకి పూర్తి కావడానికి ముందు కాలమే మనం చెల్లించిన వడ్డీ. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, 2020లో ఇల్లు పూర్తయింది, 2019, 2020 జనవరిలో పూర్తయింది అనుకున్నాం, ఇల్లు కంప్లీట్ అయింది. కానీ మనం ఏం చేసాం, 2018లోనే అప్పులు తీసుకున్నాము ఇంటికి. 2 సంవత్సరాల నుంచి పూర్తవుతుంది ఆ ఇల్లు. 2018లో అప్పు తీసుకున్నాం కాబట్టి 2018 అప్పు తీసుకున్న నెల నుంచే మనం ఏం చేసాము, అసలు వడ్డీ కట్టేస్తున్నాం కొద్దిగా. మరి 2 సంవత్సరాల నుంచి కట్టేస్తున్నాం కదా. ఆ కట్టేస్తున్న దాన్ని ఏమంటారంటే ఇల్లు పూర్తి కాక ముందు కాలము చెల్లించిన వడ్డీ అంటారు. ఇల్లు పూర్తి కాక మునుపు దానినే ఇంటి నిర్మాణము పూర్తి కాక ముందు కాలము చెల్లించిన వడ్డీ. అది ఆ పదాన్ని అలా గుర్తుపెట్టుకోండి, ఇంటి నిర్మాణము పూర్తి కాక ముందు కాలము చెల్లించిన వడ్డీ. అది ఇప్పుడు మనం ఇంటిని ఇన్కమ్ ట్యాక్స్కి ఎప్పటి నుంచి చూపించాలి తెలుసా? ఇల్లు పూర్తి అయిపోయిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి, అయ్యా నేను ఇల్లు పూర్తి చేసేసుకున్నాను, మరి ఇంటిని నేను ఇల్లు పూర్తయిన తర్వాతే వడ్డీ కట్టడం లేదండి, ఇల్లు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంటుండగానే వడ్డీ కట్టడం మొదలుపెట్టానండి, కాబట్టి మరి ఇల్లు కట్టేసిన తర్వాత మాత్రమే నాకు వడ్డీ మినహాయింపు ఇస్తారా, ముందు కూడా ఇస్తారా అని మనం అమాయకంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ బాబు కంగారు పడుకు, ఇల్లు అనేది ఇలా అంటే అలా అయిపోదు, ఓ 2 సంవత్సరాలు పడుతుంది, కాబట్టి ఇల్లు పూర్తయిపోయిన తర్వాత మాత్రమే మేము మీకు తగ్గింపు అనేది కాదు,
మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు వేస్తాము? ఇల్లు పూర్తి అయిపోయిన తర్వాతే వేస్తాము. ఇల్లు పూర్తయిన తర్వాత వేస్తారు, గుర్తుపెట్టుకోండి. నిర్మాణంలో ఉన్నప్పుడు వేయరు. ఇల్లు పూర్తి అయిపోయిన తర్వాత నువ్వు దాన్ని ఆక్రమించుకోవాలి. నువ్వు కంప్లీట్ అయిపోయి నువ్వు ఆక్రమించుకోవాలి అందులో. నువ్వు లేకపోతే నువ్వు అద్దెకిచ్చిన వాడు ఆ రోజు నుంచి నీకు ఆ సంవత్సరం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. కానీ నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పటి నుంచే పడుతుంది. అప్పుడు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతావు అనమాట. సార్, ఈ సంవత్సరం వడ్డీ అయితే నాకు ఒక ₹1,00,000 కట్టానండి. కానీ నేను గత 5 సంవత్సరాల నుంచో, గత 2-3 సంవత్సరాల నుంచో ఆ ఇల్లు నెమ్మదిగా పూర్తవుతుంటే అప్పటి నుంచే నేను వడ్డీ అయితే కడుతూ వచ్చానండి ఆ బ్యాంక్ వారికి, ఆ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ వారికి, ఆ ఆర్థిక సంస్థకి. కాబట్టి ఆ ముందు ఇల్లు పూర్తి కాకముందు ఉన్న వడ్డీని కూడా మీకు తగ్గిస్తారా అని అడిగితే తగ్గిస్తాము అని అంటారు వాళ్ళు. అమ్మయ్య అనుకుంటామని. ఎలా తగ్గిస్తారు అంటే, నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు పడుతుందో చెప్పు. ఏ రోజు నుంచి నువ్వు ఇంటికి ఆదాయ పన్ను కట్టడం మొదలవుతుందో అప్పుడు నీకు తగ్గించడానికి అవకాశం ఇస్తాం, ముందు డబ్బుల్ని కూడా. ఏది? నీకు ఆదాయపు పన్ను నువ్వు ఇంట్లో దిగిన తర్వాత మొదలవుతుంది. ఏది? దాన్ని ఏమంటారంటే, గృహస్థి ద్వారా ఆదాయము పైన నీకు ట్యాక్స్ నువ్వు ఎప్పుడు కడతావు? ఇంట్లో దిగిన తర్వాత నుంచి మొదలు పెడతావు. కానీ అంతకు ముందు ఉన్నటువంటి వడ్డీని ఏం చేయమంటావంటే, అప్పుడు ఇతను ఏమన్నాడంటే, బాబు ఒకేసారి అంతకు ముందు కట్టిన వడ్డీ అంతా కూడా నువ్వు తగ్గించేసుకుంటే మరి నాకు ఇబ్బంది, మీకు ఇబ్బందే. కాబట్టి నేను నీకు ఒక అవకాశం ఇచ్చాను. ఆ ముందు నువ్వు కట్టిన వడ్డీని, ఇంట్లో దిగక ముందు కట్టిన వడ్డీని తగ్గించుకో. ఎలా తగ్గించాలంటే, ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. నిర్మాణము పూర్తి అయిన తర్వాత ఏ రోజైతే నువ్వు ఇంట్లో దిగుతావో, హౌస్ వార్మింగ్, ఇంట్లో దిగకపోయినా పర్లేదు, హౌస్ వార్మింగ్, గృహప్రవేశము, నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ గృహప్రవేశం చేసిన తర్వాత సంవత్సరం నుంచి, గృహప్రవేశం చేసిన ఆ సంవత్సరం నుంచి నీకు 5 లక్షలు ముందు నువ్వు వడ్డీ కింద పెట్టుంటావు, ముందు కట్టి ఉంటావు కదా. ఆ 5 లక్షలని 5 భాగాల కింద చెయ్యి. ఒక్కో భాగానికి ఎంత వస్తుంది? 5 సమాన భాగాలు చేస్తే ₹1,00,000 వస్తుంది. 5 లక్షలను 5 సమాన భాగాలు చేస్తే ₹1,00,000 వస్తుంది. కాబట్టి ఆ ₹1,00,000ని నువ్వు 5 వాయిదాల్లో తగ్గించుకో. మొదటి సంవత్సరం 1,00,000 తగ్గించుకో, ఆ అవతల సంవత్సరం 1,00,000 తగ్గించుకో, ఆ తర్వాత సంవత్సరం 1,00,000 తగ్గించుకో, ఆ తర్వాత సంవత్సరం 1,00,000 తగ్గించుకో, ఆ తర్వాత సంవత్సరం, ఇలా 5 సంవత్సరాల పాటు 1,00,000 చొప్పున. ఎంత అంటే ఇక్కడ 1,00,000 అని అర్థం కాదు, మనకు ఆ డబ్బులు ఎంత అయ్యో దాన్ని 5 భాగాల కింద విభజించుకొని ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క సంవత్సరంలో తగ్గించుకుంటూ వెళ్ళమన్నాడు. అలా ఎలాగ వస్తుంది? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, అండర్ సెక్షన్ 24. ఆ అండర్ సెక్షన్ 24లో మొదటిది ఏంటి? ప్రామాణిక తగ్గింపు. రెండోది ఏంటి? ఈ రుణం తీసుకుంటే రుణం పైన వాయిదా. ఇప్పుడు మూడోది ఇదన్నమాట. మూడోది ఏంటంటే, ఒకవేళ కనుక ఎవరైనా ఒక అసెస్సీకి అప్పు పైన వడ్డీ వాడికి ట్యాక్స్ పడటము జరిగిన సంవత్సరం నుంచి కాకుండా అంతకు ముందు కూడా ఉంటే వాటిని ఇలాగ తగ్గించి మూడో పాయింట్ కింద ఇది తీయాలి. మొదటి పాయింట్ ఏంటంటే, గృహం నిర్మించుకున్న తర్వాత కట్టిన వడ్డీ రెండో పాయింట్ కింద తీస్తారు. మూడో పాయింట్ కింద దీన్ని తీయాలన్నమాట. గృహ నిర్మాణం పూర్తి కాకముందు వచ్చిన కట్టిన వడ్డీని 5 భాగాలు చేయగా ఒక భాగాన్ని ఇక్కడ తగ్గిస్తున్నానన్న మూడో పాయింట్ కింద చూపించాలి అక్కడ. అది. సో ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లెక్క చేసేటప్పుడు మరింత బాగా అర్థమవుతుంది. ఇది ఒక అండర్లైన్ చేసుకోండి అందరూ కూడా. ఇది నోట్ చేసేటప్పుడు ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి. ఎందుకనంటే, నేను ఎక్కడైతే లెక్క చెప్పానో ఒక్కసారి వెనక్కి చూసి అది గమనించమంటానో అప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు ఇల్లు కట్టక ముందు మీరు వడ్డీ కట్టి ఉంటారు. ఆ కట్టిన వడ్డీని ఎన్ని భాగాలు చేయాలి? 5 భాగాలు చెయ్యాలి. అది ఎన్ని సంవత్సరాలు తగ్గించుకోవాలి? 5 సంవత్సరాల్లో తగ్గించుకోవాలి. ఒక భాగం 1 సంవత్సరం, ఒక భాగం 1 సంవత్సరం, అలాగా. సో నీకు ఉదాహరణ కింద ఏం చెప్పాను? 5 లక్షలు ఇల్లు కట్టకముందు వడ్డీ కట్టేసి ఉంటాడు అనుకోండి, చాలా బాధపడుతున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని అడిగాడు, చక్కగా తగ్గించుకో బాబు, 5 భాగాలు చేసుకో, భాగానికి 1,00,000 వచ్చింది కదా, 1,00,000 ఒక సంవత్సరం తీసే, 2,00,000 ఇంకో సంవత్సరం తీసే, 3,00,000 ఇంకో సంవత్సరం తీసే, అలా మూడో పాయింట్ కింద తీసుకోవాలి అది. ఓకేనా? ఒక ఆల్ ఆఫ్ యూ క్యాచ్ మై పాయింట్. నెక్స్ట్ చెప్పమ్మా రమ్య. తల్లి ఒక్కసారి గట్టిగా చెప్పమ్మా. ఇల్లు కట్టక ముందు 5 లక్షలు
మనం పే చేసామా 5 లక్షలు అసలు వడ్డీ కాదమ్మా, అసలు వడ్డీ వడ్డీ అసలు కూడా చేసే ఉంటాము, లేదంటే ఓన్లీ వడ్డీయే కట్టి ఉంటాము. వడ్డీ మాత్రమే చెప్తున్నాను. చెప్పమ్మా వడ్డీ. అంటే ఎన్ని లక్షలు కడితే అన్ని భాగాలు చేయాలండి? ఎస్ అంతేనమ్మా. ఇప్పుడు ఉదాహరణకి 5,000 ఒక 10,000 కట్టాడు అనుకోండమ్మా, లక్షల్లో వదిలేయండి. 10,000 కట్టాడు అనుకోండి, ఏది ఇంట్లో దిగక ముందు ఆ బ్యాంక్ వాళ్ళకి 5,000 లేదా 10,000 కట్టాడు అనుకోండి వడ్డీ. ఆ 10,000 5 భాగాలు చేయాలమ్మా, భాగానికి 2,000 వస్తుంది కదా. మొదటి సంవత్సరం 2,000 తగ్గించుకోవాలి. ఆ తర్వాత సంవత్సరం ఇంకెంత ఉంది, 8,000 ఉంటుంది. అందులోంచి ఇంకో 2,000 తగ్గించుకోవాలి, ఇంకా 6,000 మిగులుతుంది. ఆ తర్వాత 3వ సంవత్సరం ఒక 2,000 తగ్గించుకోవాలి, ఇంకా 4,000 మిగులుతుంది. 4వ సంవత్సరం ఒక 2,000 తగ్గించుకోవాలి, ఇంకొక 2,000 మిగులుతుంది. 5వ సంవత్సరం ఒక 2,000 అలాగనమాట అమ్మ. అర్థమైందా? అది మనం లెక్క చేసినప్పుడు కూడా ఇంకా బాగా అర్థమవుతుంది. తప్పనిసరిగా ఈ 2-3 లెక్కలు అయిపోయిన తర్వాత రేపు మనం ఒక షార్ట్ ఆన్సర్ ప్రాబ్లం చేస్తాము. చేసిన తర్వాత కూడా ఇదే సమస్యలో మనకు వచ్చినప్పుడు మరింత ఒక్కసారి వెనక్కి వచ్చి ఇదే పాయింట్ మళ్ళీ అక్కడ చెప్తాను మీకు. సో అప్పుడు ఉదాహరణ కాకుండా లెక్కలు అయితే ఇంకా మీకు బాగా అర్థమవుతాయి. సో ఇది మాత్రం క్యాచ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ నేను ప్రెజెంటేషన్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు మనకి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది, ఇది గమనించండి. పూర్వపు గత సంవత్సరాలలో అనుమతించి ప్రస్తుత గత సంవత్సరంలో మనకి అట్టి వసూలు కాని అద్దె ఇప్పుడు తిరిగి వసూలు అయ్యింది అనుకుందాం. దీని అర్థం ఏమిటంటే, ఇప్పుడు గత సంవత్సరం మనకి ఏది 2019, 2020. ఈ 2019, 2020 వదిలేయండి. అంతకుముందు 2018, 19లో కానీ, 2017, 18లో కానీ, 2016, 17లో కానీ ఇలాంటి సంవత్సరాలను ఏమంటాం, పూర్వపు గత సంవత్సరాలు అంటాము. ఆ పూర్వపు గత సంవత్సరాల్లో మనకి అమ్మా ఒకసారి ఎవరమ్మా డౌటా? మురళి డిస్టర్బ్ చేస్తున్నాడు. రైట్. ఇక్కడ చూడండి, 2016, 17, 2017, 18, 2018, 19 ఇలా 3 గత సంవత్సరాలు అనుకున్నాం. వాటిని మనం పూర్వపు గత సంవత్సరాలు అంటాం. అప్పటి నుంచే మనకి ఒక వ్యక్తి ఇంట్లో ఉంటున్నాడు కానీ అద్దె వసూలు కావటం లేదు అతని దగ్గర మనకి అద్దె వసూలు కావటం లేదు గత కొన్ని సంవత్సరాల్లో, పూర్వపు గత సంవత్సరాల్లో. అలాగని కంటిన్యూగా కాదు, ఒక్కొక్కసారి ఇస్తున్నాడు, ఒక్కోసారి ఇవ్వట్లేదు, ఒక్కోసారి ఇస్తున్నాడు, ఒక్కోసారి ఇవ్వట్లేదు. అలాంటి పూర్వపు గత సంవత్సరాల్లో మనకు అప్పుడు ఇవ్వలేని అద్దెని ఈ 2019, 2020 గత సంవత్సరంలో మనకి ఇచ్చాడర్రా. మన లెక్క వచ్చిన సంవత్సరం, మన ఆదాయ సంవత్సరం, ఓకేనా, ఈ ఆర్థిక సంవత్సరంలో మనకి ఇచ్చాడు. అంటే ఆ సంవత్సరాల్లో ఇవ్వవలసిన డబ్బు ఇప్పుడు వసూలైతే, అది లెక్కలో మనకు ఆ మాట ఇస్తే, అంతే కదా, లెక్కలో ఇస్తేనే కదా వసూలైందని తెలుస్తుంది. అప్పుడు ఏం చెయ్యాలట మనం, ఇలాంటిది కూడా ఒక పాయింట్ తీసుకుందాం అక్కడ మనం. ఇప్పుడు గత సంవత్సరానికి పూర్వం, గత సంవత్సరం అంటే మనకి 2019, 2020 ఆ సంవత్సరం. దానికి పూర్వం ఎప్పుడు 2017, 18 లేదా 2018, 19 అప్పుడు వసూలు కాని అద్దె మనం అక్కడ తగ్గింపిచ్చి గత సంవత్సరంలో అట్టి వసూలు కాని అద్దె తిరిగి వసూలు చేస్తే, ఇప్పుడు ఇది ఒకసారి జాగ్రత్తగా వినండి, ఈ గృహస్థు నుండి ఆదాయం శీర్షిక క్రిందనే పన్నుకి గురి అవుతుంది. ఇది గమనించండి. అప్పుడు మనం వసూలు చేసుకోవడానికి ప్రయత్నించాము, వసూలు కాలేదు. అక్కడ ఏమని చెప్పేశాము, ఆ సంవత్సరాల్లో ఇన్కమ్ ట్యాక్స్ వారికి, సార్ మాకు వాస్తవంగా వచ్చిన అద్దె 10 నెలలకి వచ్చింది సార్, ఇక్కడ 2 నెలలు అద్దె అతను ఇవ్వలేదు సార్ అని అప్పుడు చెప్పేసి అక్కడ తీసేసాం దాన్ని. మరి అలాంటి అద్దె ఇప్పుడు ఇక్కడ వచ్చిందర్రా ఆ సంవత్సరాలది. ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు ఈ అద్దెని చూపించాలన్నమాట నువ్వు. అప్పుడుది తీసి దీనికి కూడా నువ్వు ట్యాక్స్ని గురి చేయాలి, దీనికి కూడా ట్యాక్స్కి గురి చేయాలి. అదే మనకు కావాలి. ఒకవేళ లెక్కలో ఇక్కడ 12 నెలలు ఇచ్చి అక్కడ 2 నెలలు కూడా ఇచ్చాడు అనుకోండి, మనం 14 నెలలది కూడా ఇక్కడ పన్నుకు గురి చేయాలి, వేరువేరుగా చూపించాలన్నమాట అప్పుడు. అయితే మరి అద్దెను వసూలు చేసే సమయానికి మన గృహము అంటే ఆ ఇల్లు నా యాజమాన్యంలో లేదనుకుందాము. గమనించండి, 2017, 18లో 2 నెలల జీతం, 2 నెలల అద్దె మనకి రాలేదు. అతను ఇప్పుడు తీసుకొచ్చి మనకి ఇచ్చాడు ఈ 2019, 2020లో. ఇప్పుడు ఆ ఇల్లు మన దగ్గర లేదు, నేను అమ్మేశాను మొన్నే, నేను దానికి యజమానిని కాను. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు యజమాని కాకపోవచ్చు, కానీ ఆ రోజున మీరు యజమానే కాబట్టి అప్పుడు అద్దె ఇప్పుడు మీకు అందినప్పటికీ ఇప్పుడు మీరు దానికి ఆదాయ పన్ను కట్టవలసి ఉంటుంది. అది దీని అర్థం. నెక్స్ట్,
ఒకసారి డిస్టర్బ్ చేస్తున్నారు ఎవరు? మురళి. ఆ, ఓకే. శివలక్ష్మి క్లోజ్ చేసామా? మ్యూట్లో పెట్టేసుకో తల్లి. ఇక్కడ గమనించండి, వసూలు కాని అద్దె వసూలు చేయటానికి మనం కొన్ని న్యాయపరమైన ఖర్చులు చెల్లిస్తే, అంటే ఒక 2000 3000 10,000 20,000 అయితే ఇంకా ఆడెందుకు తిరగడం, కోర్టుకి అయిపోతే ఖర్చులు. కానీ లక్షల్లో రావాల్సిన డబ్బు ఉండిపోయినప్పుడు ఏం చేయాలి? మనం న్యాయపరంగా వెళ్తాం, లీగల్గా. అంటే అతని పైన కోర్టులో కేసు వేసి కానీ రప్పించుకోవడం ఏదో చేస్తాం కదా, పోలీస్ కేసు పెట్టి ఏదో చేస్తాం. అలాగా నీకు ఏదైనా ఆ డబ్బులు వసూలు చేయటానికి నీకు న్యాయపరమైన ఖర్చులు అయితే, లీగల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా నీకు అయితే, అవి నువ్వు చెల్లించినప్పటికీ వాటిని అనుమతించరు ఇక్కడ. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండో పాయింట్, స్వయంగా ఆక్రమించిన, టైం అయిపోతుంది మనకి ఇంకా. స్వయంగా ఆక్రమించిన గృహాస్తి పన్ను లెక్కించడం. ఇప్పుడు మనమే ఆ ఇంట్లో ఉన్నామర్రా, ఎవరికి అద్దెకి ఇవ్వలేదు యజమాని, నేనే ఆ ఇంట్లో ఉన్నాను. సో ఇప్పుడు ఒక వ్యక్తి గృహాన్ని కొనుగోలు చేసి లేదా నిర్మాణం చేసుకొని తన నివాసానికి పూర్తిగా ఉపయోగించో, ఇల్లు కట్టేసుకున్నాడు లేదా ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లో అతనే ఉన్నాడు. అలా ఉంటే దాన్ని అసెసి స్వయంగా ఆక్రమించినట్లుగా భావిస్తాము. సో మనమే ఆక్రమించుకున్నట్లుగా భావించి అట్టి గృహాస్తికి వార్షిక విలువ ఏమీ లేనట్లుగా, అంటే సంవత్సరానికి అద్దె ఏమి రాదు కదా, కాబట్టి ఆ ఇంటికి వార్షిక విలువ ఏమీ లేదు, అద్దె వాస్తవంగా వచ్చిన అద్దె లేదు అని చెప్పి భావించాలి. అయినప్పటికీ నీకు అద్దె రాకపోయినప్పటికీ నువ్వు వడ్డీ కడుతున్నావు కదా నీ బ్యాంకు వారికి, దాన్ని నువ్వు సెక్షన్ 24 ప్రకారము గృహ రుణముపై వడ్డీకి తగ్గింపిస్తారు. ఆ నమూనా చూడండి, ఈ విధంగా ఉంటుంది. మనం స్వయంగా ఆక్రమించుకున్న ఇంటికి ఇలా రాస్తాము. మనం అద్దెకి ఇవ్వకపోయినా ఆదాయ పన్ను శాఖ వారికి ఇలా చూపించాలి, సార్ నేనే ఉంటున్నాను నా ఇంట్లో కాబట్టి నేను కూడా చూపించాలా ఇలా ఆదాయ పన్ను అంటే నువ్వు కూడా చూపించాలి. ఎలా చూపించాలి చూడండి. స్థూల వార్షిక విలువ నీకేమీ రాలేదు, మున్సిపల్ పన్నులు ఉంటే తీస్తాం, లేకపోతే వదిలేయండి. అప్పుడు వచ్చిన దాన్ని నికర వార్షిక విలువ అంటాము. ఇప్పుడు ఇక్కడ తగ్గింపుల కింద అండర్ సెక్షన్ 24 గృహ రుణముపై వడ్డీ అని చెప్పి అయితే 2 లక్షలు లేదా 30,000. ఈ 2 లక్షలు ఏమిటి 30,000 ఏమిటి అన్నది తర్వాత చూద్దాము. 99 ఏప్రిల్ 1కి ముందర కొన్ని ఇల్లులు కట్టి ఉంటాయి కదా, కొన్ని ఇల్లులు కొనుక్కొని ఉంటాయి, అలాంటి వాటికి 30,000 తగ్గిస్తారు. 99 ఏప్రిల్ 1 తర్వాత కట్టిన ఇల్లులకి 2 లక్షలు తీస్తున్నారు, ఆ బడ్జెట్ నుంచి మార్చారు. అది ఇక్కడ మనం తీసుకోవచ్చు అనమాట. అప్పుడు వచ్చిన డబ్బుల్ని ఏమంటామంటే తిరిగి అదే వస్తుంది, 2 లక్షలు అయితే 30,000 వస్తుంది. దాన్ని గృహాస్తి నుండి మనకు వచ్చిన నష్టము అంటారు. ఆ నష్టాన్ని నేను అక్కడ తీయవలసి ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్లో. ఉదాహరణకి నేనే ఒక ఎస్ఎస్సిని, నేను కొనుక్కున్నటువంటి ఇంట్లో నివసిస్తున్నాను, నాకు కూడా నేను అద్దెకేమి ఇవ్వటం లేదు, స్వయంగా ఆక్రమించుకుని ఉన్నాను. సో నేను ఈ విధంగా తగ్గించుకుంటాను. గృహస్థు నుండి నష్టం వచ్చిందని చెప్పి నా యొక్క ఆదాయ పన్ను వివరాల్లో ఫైల్ రిటర్న్ చేసేటప్పుడు నేను చూపిస్తాను. అందులో నేను వడ్డీ కింద LIHFL వరకు కట్టిన మొత్తాన్ని, అలా అనమాట. ఓకేనా, రైట్. సరే మనకి టైం అయిపోయింది, ఇక్కడతో ప్రెజెంటేషన్ కంప్లీట్ చేద్దాము. నెక్స్ట్ మీరు జాయిన్ అవ్వాలి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.